జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇలాంటి టైంలో తెలంగాణ గీతం, అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. తెలంగాణలో లోగో లడాయి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార చిహ్నం మార్పుపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆందోళన బాట పట్టింది బీఆర్ఎస్. ఏకంగా కోర్టు మెట్లు ఎక్కేదాకా వెళ్ళింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ వర్షన్ మరోలా ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు జోరందుకున్నాయి. మరోవైపు అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే కీరవాణితో స్వరకల్పన చేయించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అభ్యంతరాలు ఎలా ఉన్నా 2.5 నిమిషాల నిడివితో తెలంగాణ అధికారిక గేయాన్ని జూన్ 2న ఆవిష్కరించబోతున్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ ఔన్నత్యం ఉట్టిపడేలా చిహ్నం ఉండాలని చిత్రకారులు రాజేశం బృందానికి సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులపై ఇటు బీఆర్ఎస్ భగ్గుమంది. తెలంగాణ గీతాన్ని పొరుగు రాష్ట్రం వారి చేతిలో పెట్టారు. లోగోలో తెలంగాణ చారిత్రక కట్టడాలు తొలగిస్తే ఉద్యమిస్తామంటూ వరంగల్లో ధర్నాకు దిగారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. సీఎం రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలకు అద్దం పడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ వ్యతిరేకి అవుపడుతున్నది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇది 6వ మాసం, 6 నెలల్లో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడా? ఈ చరిత్రను ఎందుకు మరిపియాలనుకుంటున్నాడంటే కుట్రదారులు ముఖ్యంగా ఏ స్వభావము, ఒక చరిత్ర మరిపించాలనేటువంటి స్వభావము విస్తీర్ణవాదులకు ఉంటుంది. ఈ శక్తులు ఈయన ఎమ్మడున్నాయి. ఇప్పుడు ఓర్స్తలేరు తెలంగాణ అభివృద్ధిని. నిజంగా రాజరిక వ్యవస్థ గుర్తుల్ని మరిపించాలంటే మొనార్క్ అంటే రాజకీయంగా రాజవంశాల చరిత్ర ఇది, దీన్ని తీసేయాలని నేను అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే సూటి ప్రశ్న. ఇలా జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్నది, మరి దాన్ని తీసేస్తావా? తుపాకీ గొట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వత్తసు పలికిన వారు మీరు తెలంగాణ ఉద్యమం గురించి వెళ్ళి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైంది. నవ్వుతారు అందరు ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుతారు. ఇటు మార్పులు చేర్పులపై కమిటీ వేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యక్తిగత ద్వేషంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. అయితే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఉత్సవాలన్నారు. అధికారిక చిహ్నాల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కేసీఆర్ సారథ్యంలో ఉద్యమిస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక్కడ వారు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నా రాష్ట్ర ప్రజలు పాడేటప్పుడు నా రాష్ట్ర కళాకారులు పాడి దీనికి సంగీతాన్ని అందిస్తే బాగుంటుందని నా మనవి. మార్పులు చేర్పులపై తెలంగాణలో పొలిటికల్గా మంటలెత్తే చెలరెగుతున్నాయి. పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ బొమ్మలను తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. వరంగల్ కాకతీయ తోరణం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేయగా, ఇటు చార్మినార్ దగ్గర ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరసన తెలిపారు. చిహ్నం మార్పుపై ప్రభుత్వానిది మూర్ఖపు ఆలోచన అని విమర్శించారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చిహ్నంలో మార్పులు చేస్తోందన్నారు కేటీఆర్. చార్మినార్ను రాచరికపు పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే, లేదా కాకతీయుల కళాతోరణాన్ని కూడా రాచరిక పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే ఆయనకు సంస్కృతి తెలియదు, చరిత్ర తెలియని మూర్ఖుడని ప్రజలు అనుకుంటారు తప్ప ఇంకోటి. ఇక ఈ లోగో లడాయిలో బీజేపీ వర్షన్ మరోలా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన మిస్ అయింది అన్న సంజయ్ లోగో మార్పుపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. చార్మినార్ ఆక్రమణదారులు కట్టిందని, కాకతీయ తోరణం స్వదేశీ రాజుల దర్పమని బీజేపీ నేతలు చెబుతున్నారు. లోగోలో చార్మినార్ ఒక్కదాన్నే తొలగిస్తే ఎంఐఎం బాధపడుతుందని, కాకతీయ తోరణాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోందని ఆరోపించారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని సూచించేటువంటి చిహ్నం, దానికి దీనికి కలిపి లింక్ పెట్టేసి వాళ్ళ 2 తీసేస్తున్నాం అని చెప్పేసేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతుందో ఇది సరైనటువంటి చర్య కాదు. అదండి సంగతి.
ఓవైపు తెలంగాణ గేయాన్ని కీరవాణితో స్వరకల్పన చేయించడం, మరోవైపు తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులపై లొల్లి మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర గీతాన్ని ఓకే చేసిన ప్రభుత్వం లోగోని కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్టయితే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా అవుతోంది. ఇక లోగో విషయంలో మాత్రం మరిన్ని చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.